అన్ని పార్టీలు అమరావతి కోసం మహానిసులు పాటుపడిన రాష్ట్ర జై అమరావతి జై అమరావతి జై అమరావతి పాటుపడిన రాష్ట్ర అమరావతి కోసం మహానిసులు పాటుపడిన రాష్ట్ర ప్రజలు ఇంకోట్ల ఏకైక రాజధాని ఒకే రాష్ట్రం పార్లమెంటు అట్లాగే రాజ్యసభలో కూడా అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ ఏకీకృతంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో అమరావతిలోని సంబరాలన్నీ కూడా అంబరానంటాయి. అమరావతి రైతులందరూ కూడా బాణాసంచా కాల్చుతూ స్వీట్లు పంచుకుంటూ పూర్తి స్థాయిలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇది ప్రస్తుతం ఏదైతే అమరావతిలో కీలకమైన తుళ్లూరులో ఉన్నామో తుళ్లూరులోని అమరావతి ఉద్యమంలోని ఇక్కడ ఉన్న రైతులు పెద్ద ఎత్తులో పాల్గొన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ పోరాట ఫలితమే అమరావతికి ఏకైక రాజధానిగా చట్ట పద్ధతి కలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. ఈ నేపథ్యంలోని మనతో పాటు రైతులు ఉన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఆనందం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని వాళ్ళ నుంచి రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఆషామాషి కాదు. 1631 రోజుల పాటు రైతుల శ్రమ, రైతుల కష్టాలు, రైతుల పోరాటం ఫలితంగానే అమరావతికి ఈ విధంగా చట్టబద్ధత కల్పించిన పరిస్థితి ఉంది. మనతో పాటు రైతులు ఉన్నారు. వాళ్ళ నుంచి స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే ఎంతవరకు ఒక నిమిషం ఉద్యమం సమయంలోని పడిన కష్టాలు కావచ్చు, ఆందోళన కావచ్చు, ఎన్నో కేసుల పరంపర కూడా కొనసాగింది. ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధత కలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏమనుకుంటున్నారు? ఈ అమరావతికి చట్టబద్ధత తీసుకురండి అంటే మీరే ఎందుకు కోరుకున్నారు? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం ఎందుకు కోరుకున్నారు? ఎక్కడ ఏ రాష్ట్రం వారు కూడా వాళ్ళ రాజధానికి చట్టబద్ధత కల్పించమని అడగట్లేదు కదా అని మమ్మల్ని అడుగుతున్నారు. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పారు, అమరావతిని అడ్డు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. మేము అమరావతిని ఎక్కడే కదిలించము, మేము నిర్మాణం బాగా చేసి చూపిస్తాము అని చెప్పి ఆయన ఇల్లు కట్టుకోలేదు, మేము ఇక్కడే ఇల్లు కట్టుకుని మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఎన్నో మాటలు నమ్మించి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి 3 రాజధానులు అన్నాడు. వెంటనే మాకు గుండెల్లో గుణపొందించినంత పని అయిపోయి కుటుంబాలతో సహా నడి రోడ్డు నిలబడి 5 ఏళ్లు పోరాటం చేశాం. మా మీద అక్రమంగా కేసులు బనాయించారు. మా ఊళ్ళో తిరగడానికి కూడా మాకు ఐడి కార్డులుగా చూపించడమని అడిగారు. ఎన్నో కేసులు బనాయించారు, కోర్టుల చుట్టూ తిప్పించారు. ఈ పాపం ఎక్కడికి పోతుంది? ప్రజలు చూస్తూనే ఉన్నారు, భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. న్యాయస్థానాల ద్వారా మా హక్కులను మేము కాపాడుకున్నాం. ఈ రోజు న్యాయస్థానం ద్వారా రైతు విజయాన్ని పొంది కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజల సహకారంతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత మాకుగా మేము వెళ్లి తర్వాత ఏ ప్రభుత్వాలు మారినా కూడా రాజధాని కదిలించకుండా ఉండే విధంగా అమరావతికి ఒక చట్టబద్ధత తీసుకురండి. ఇక మాకు ఒంట్లో ఓపిక లేదు. 5 ఏళ్లు ఎలా చేసామో తెలియదు. మరి బిడ్డల భవిష్యత్తు కూడా చూసుకోవాలి. తర్వాత ఈ అమరావతికి ఒక రూపాన్ని తీసుకురాగల శక్తి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి మీరున్నంతలోనే ఈ అమరావతికి ఒక రూపకల్పన చేయండి అని చెప్పి వారిని వేడుకుంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ రోజున పార్లమెంట్ లో అమరావతికి మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్క పార్టీకి కూడా మేము శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి తరుణంలో మావిగన్ అనే కొత్త నిర్ధారణ తీసుకొచ్చి కొత్త రాజధానిగా ఆ ప్రాంతాన్ని ప్రకటించాలంటూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఏమంటారు? ఆ మహానుభావుడికి, ఆ జగన్మోహన్ రెడ్డికి చిన్న మెదడు చితికిపోయి పెద్ద మెదడు పగిలిపోయి టోటల్ గా మైండ్ దొబ్బి అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదండి. ఎందుకంటే ఆ నోటితోనే దేశానికి రాజధానులు ఉంటాయి కానీ రాష్ట్రానికి రాజధానులు ఉంటాయా అంటాడు. మరి రాష్ట్రానికి రాజధానులు ఉంటాయా అని అనుకునేవాడు, రాష్ట్రానికి రాజధానులు ఉండవనుకునేవాడు రాష్ట్రానికి 3 రాజధానులు ప్రతిపాదన ఎందుకు చేశాడు? అది మీరు అంగీకరించట్లేదు కాబట్టి కొత్తగా మావిగన్ అనే పేరు పెట్టండి. లేదు, మావిగన్లు అంటే చివరిలో జగన్ అనే పేరు గుర్తొస్తుంటే మీకు మాత్రం మీరు పేరు మార్చుకున్నా పర్లేదని ఎందుకు మాట్లాడతాడండి? మావిగన్ ఏంటి అసలు? ఏం మాట్లాడుతున్నాడు? రాష్ట్రానికి రాజధానులు అక్కర్లేదు అంటాడు. మళ్ళీ రాష్ట్రానికి నేను ప్రతిపాదించాను, మీరు చేయండి, మీరు దీన్ని అమలు చేయండి అని మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఆయనకే అర్థం కావట్లేదు. అలాంటి వాడిని ముఖ్యమంత్రిగా చేసుకున్నందుకు ఈ రోజు ప్రజలు సిగ్గుతో ఇలాంటి వాడిని ఇక ముందు ఇలాంటి రాక్షస పరిపాలన మనం చూడకూడదు, ఇలాంటి వాడిని భవిష్యత్తులో ఇట్లా మొహం చూడకూడదు అని చెప్పి 11 సీట్లతో ఇది పారగన్ చెప్పుతో కొట్టారు. పారగన్ చెప్పుతో కొట్టేసరికి ఏం అర్థం కాక మావిగన్ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. అయితే అతన్ని మేము కోరుకునేది ఒక్కటే, దయచేసి ఇక ముందు ఎప్పుడూ కూడా అసలు ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి మీరు. కాబట్టి 11 సీట్లకు పరిమితం చేసుకుంది మీ చేతులారా మీరే చేసుకున్నారు. భస్మాసురుడు తన నెత్తి మీద తనే చేయబెట్టుకొని ఎలా అయితే పతనం అయిపోయాడో మీరు చేసిన దిక్కుమాలిన పనులకి, అవినీతి పరిపాలనకి, రాక్షస పరిపాలనకి, ఒక సైకో పరిపాలనకి, ఒక ఉన్మాది పరిపాలనకి, ఎలా తుగ్లక్ పరిపాలనకి
ప్రజలే బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేస్తే ఈరోజు ఆయన చెప్తున్నాడు మేము చట్టాలు చేస్తారు, చట్ట సవరణ చేస్తారని మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? ఇంకొక ఆశ అనమాట. మళ్ళీ అధికారంలోకి వస్తాం, మేము కూడా తీర్మానం చేస్తాం, మళ్ళీ వచ్చి చట్ట సవరణలు చేస్తాము, మేము మావుగానే కొత్త రాజధాని కూడా ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి కొత్తగా చెప్పుకుంటున్నాడు. అసలు ఏ మొహం పెట్టుకొని వస్తారని మేము అడుగుతున్నాం. ఆ రోజు ప్రజలందరూ బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అసలు పార్టీ మట్టి కొట్టుకుపోవడానికి, పార్టీ భూస్థాపితం కావడానికి మీరే కారకులు అవుతారు. మీ పార్టీకి పతనం అయిపోవడానికి మీరే కారకులు అవుతారని వాళ్ళకి తెలియజేస్తున్నాము. అలాగే పిచ్చి బాగా ముదిరిపోయింది కాబట్టి మందులేసుకుంటే ఇంట్లో కూర్చోగానే ఒక మూలన ఇలా మీడియా ముందుకొచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏప్రిల్ 1న పెద్ద ఫూల్ అయిపోయావు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు. అసలు దేశం ముందే పెద్ద ఫూల్ అయిపోయావు. చిన్నపిల్లలు ఏప్రిల్ ఫూల్ ఆడుకున్నట్టుగా ఉంది. కాబట్టి అతను మాత్రం అసలు ఏదైనా మంచి డాక్టర్ చూపించుకోమని మంచి సలహా ఇస్తున్నాం. అమరావతి ఉద్యమంలో మహిళల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అమరావతి ఉద్యమ నేపథ్యంలో రైతుల ఇబ్బందులు ప్రధానంగా మహిళలు ఏ విధంగా పడ్డారంటే జయమరావతి అండి. ఏ రోజు గడప దాటిన మహిళలండి 1631 రోజు బయటకు వచ్చి ఉద్యమం చేయటం అంటే ఇది మామూలు విషయం కాదండి. ఏదైనా ఫంక్షన్లు ఉంటే బయటికి రావడమే కానీ, ఏదైనా గుడికి వెళ్తే బయటికి రావడమే కానీ మాకు ఎలాంటి అసలు తెలియదండి. సినిమాల్లో కూడా ఇంతకన్నా దారుణంగా ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఎలా ఉండేదంటే పాకిస్తాన్ బోర్డర్ మించిపోయిందండి. మళ్ళా కంచెలేయటం, ఇంట్లోంచి బయటకు వస్తే కొట్టడం, పోలీసుల చేత కొట్టియటం, కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే అదేమంటే సంఖ్యలు వేయటం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంత ఏదిచ్చారంటే మహిళలను ఆ రకంగా ఏదిచ్చారండి. ఇలాంటి ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం గెలిచాక కొంచెం ఊరట వచ్చిందండి. ఈ రోజు పార్లమెంట్ లో అమరావతి చట్టం మీద ఆమోదం పొందటం రైతులు, మహిళలు అందరూ సంతోషిస్తున్నారండి. ఇది రాజధాని అందరిదండి. రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులదే, అందరికి సంబంధించింది కాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నారు. అలాగే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రతి ఒక్కరు మా సహాయ సహకారాలు అందించారండి. 5 సంవత్సరాలు మేము రోడ్ల మీద ఉంటే వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే సంబరాలు మొదలైనండి. ఇక్కడ బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంచుతున్నారు. కొద్దిసేపట్లోనే మేము మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా పాలాభిషేకం చేస్తున్నాం. వాళ్ళకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి కూటమి ప్రభుత్వానికి. జై అమరావతి. అమరావతి ప్రాంతంలో ప్రధానంగా చూసుకోవచ్చు రైతులందరూ కూడా జాతీయ జెండాలు పట్టుకొని మరి రోడ్డు మీదకి వచ్చి తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు మా ప్రస్తుతం మీ పరిస్థితి అమరావతికి సంబంధించి గుర్తింపు రావడం మీద మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా అమరావతి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధాని ఒకటే రాష్ట్రం రాజధానిగా నిలబడింది అని అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు మరి అన్ని రాష్ట్రాలు మద్దతు ఇచ్చారండి. మరి ఇక్కడ మేము 5 సంవత్సరాలు రోడ్డు మీద కూర్చున్నందుకు న్యాయం జరిగిందండి. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటేనే కండి ఇచ్చింది. ఇవాళ వాళ్ళ ఒక్క పార్టీ ఎందుకు వాకౌట్ చేసి వెళ్ళిపోవాలండి? మాకు పేర్లు అనవసరం, మేము తిట్టాల్సిన అవసరం లేదు. ఎన్నో అబండాలు వేశారు మమ్మల్ని రైతులుగా, మహిళలుగా, చిన్న పిల్లల్ని వేసుకొని కూర్చున్నామండి. నిజంగా మాకేం అవసరం అండి? భూమినిచ్చి ఏడిచి బజాట్లో కూర్చొని పసిపిల్లల్ని ఏడుతో పెంచుకోవాల్సిన అవసరం ఏందండి? ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారండి. మేము పాదయాత్రగా పోతే ఎంతో మంది మాకు సపోర్ట్ గా ఉండి వాళ్ళ ఇళ్లలో మరి వాళ్ళకి ఆహ్వానిస్తాం. మమ్మల్ని రోడ్డు మీద అన్నం తిన్నామండి. ఎవరి కోసం? రాష్ట్రం కోసం. ఇవాళ గెలిచామని మా ఒక్కరికే కాదండి, రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడుద్ది. ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. నిజంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. జై అమరావతి. చూసుకోవచ్చు ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున రైతులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ప్రధానంగా జాతీయ జెండాలు పట్టుకొని దీనికి సంబంధించిన నిదానాలు చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా అమరావతి ఉద్యమానికి సంబంధించి దాదాపు 1631 రోజుల పాటు వీళ్ళ పోరాటం చేసిన నేపథ్యంలోని దాని ఫలితంగానే ప్రస్తుతం ఈ ఉద్యమంలో ఈ పోరాట ఫలితంగానే ఇందుకు సంబంధించి కూడా అమరావతి గుర్తింపు వస్తున్నారు వాళ్ళందరూ చెప్తున్నారు. ఎలా అనుకుంటున్నారమ్మా? ఎంతో ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు, ఒక గుర్తింపు వచ్చిన పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఈ రోజు నిజంగా ఊపిరి పీల్చుకుందేమో, గుండె కొట్టుకోవడానికి కావాల్సిన ఆక్సిజన్ ఇప్పుడే అందుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతికి శాశ్వత రాజధానికి ఈ రోజు పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది. దానికి కారణం కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో పూర్తిగా ఇక్కడ రైతులు పడుతున్న ఆవేదన అర్థం చేసుకుని వాళ్ళ బిల్ పాస్ చేయడానికి సహకరించిన ఉభయ సభల్లో అన్ని పార్టీల వారికి, ఒక్క వైకాపాకి తప్ప అన్ని పార్టీల వారికి రైతులందరి తరపున, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ముందు ఎప్పుడు కూడా సైకోలు పరిపాలనకు రాకూడదు. అలాంటి వారు దురదృష్టకరంగా వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్ర రాజధాని మార్చడానికి వీల్లేదు. మార్చడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేసినా దేవుడే దిగి రావాలి తప్ప ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిగా మార్పు చెందదు. అలాంటి ఒక చట్టాన్ని వాళ్ళ విభజన చట్టంలో సబ్ క్లాస్ గా ఇంక్లూడ్ చేసి తీసుకురావడం జరిగింది. ఇకనైనా వైకాపా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి, లేకపోతే ఎర్రగడ్డ
రైతుల ఉద్యమం నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఇక్కడ బాణాసంచా కాల్చడమే కాకుండా స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఇంకా రైతులు మనతో ఉన్నారు. వీళ్ళ నుండి కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే ఉద్యమం చేయడం సాదాసీదా విషయం కాదు. అందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడం 1600 రోజుల పాటు అందరూ ఒకే ప్రాంతంలో ఉంటూ ఉద్యమంలోని పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేపథ్యంలో ఈ ఫలితాన్ని ఏ విధంగా? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే నిన్న అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. అదేవిధంగా ఈరోజు రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం జరిగింది. దీనికి సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా బిల్లుకు మద్దతు తెలియజేసినటువంటి అన్ని రాజకీయ పార్టీల వారికి, అమరావతి రైతుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుతో అమరావతికి అడ్డంకులు, అవరోధాలు అన్ని తొలగిపోయినాయి. ఆ బిల్లు అమరావతికి ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున పెట్టుబడిదారులు ఎంతో మంది పెట్టుబడులు పెడతానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా త్వరలోనే రాబోతున్నారు. దీనివల్ల అమరావతి ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది నిరుద్యోగులు, అదేవిధంగా విద్యార్థులు అందరికీ కూడా మంచి ఉద్యోగాలు లభించబోతున్నాయి. అదేవిధంగా అందరికి ఉపాధి దొరకబోతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ, తెలుగు వైసీపీ పార్టీ కానీ ఇప్పటికైనా సరే అమరావతిపై విష ప్రచారం మానుకోవాలి. నిన్న లోక్సభలో కానీ, ఈ రోజు రాజ్యసభలో కానీ అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు వైసీపీ ఎంపీలు. దయచేసి అది మానుకోవాలి. రైతులకు అన్యాయం జరిగింది, రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి అబద్దాలు చెబుతున్నారు. ఇవన్నీ వాళ్ళు చెప్పేది మొత్తం అబద్దాలు. ఇక్కడ ఏది వాస్తవం కాదు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇక్కడ మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళ దృష్టికి చిన్న చిన్న సమస్యలు తీసుకెళ్తే వారు వెంటనే పరిష్కరిస్తున్నారు. సుబ్బారెడ్డి గారు చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. అమరావతిలో ఒక ఎకరం మౌలిక సదుపాయాలు కల్పించడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అని చెబుతున్నారు. అంతా అబద్ధం. అమరావతికి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క నయా పైసా కూడా పెట్టాల్సిన పని లేదు. ఈడ మిగులు భూమి దాదాపు 6-7 వేల ఎకరాల మిగులు భూమి ఉంది. దాన్ని నమ్మితే 1,40,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అది రాజధాని నిర్మాణానికి సరిపోతుంది. అంతేగాని ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెబుతున్నారు, మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా అక్కడ ఉన్నట్టు హైవే పక్కన రాజధాని నిర్మించమని. హైవే పక్కన రాజధాని నిర్మించడానికి భూములు ఎవరైనా ఇస్తారా? హైవే పక్కన భూములు విపరీతంగా కోట్లలో అమ్ముతున్నాయి. ఆడ భూములు తీసుకోవడం సాధ్యమైద్దా? ఆ నిర్మాణాలు చేయడం సాధ్యమైద్దా? ఇది అసలు ఉంటది? ఇది జరిగే పనేనా? ఇక్కడ ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు మొదలు పెట్టారు. మరి ఈ ప్రభుత్వ దాన్ని మొత్తం ఏం చేస్తారు? 60,000 కోట్లతో నిర్మాణ పనులన్నీ మొదలుపెట్టి రాజధాని నిర్మాణం చేస్తే ఇక్కడి నుంచి రాజధాని తరలిస్తాము, ఇంకో చాడ తరలిస్తామని చెప్పి మరి మాయ మాటలు చెప్పి ఏదో ఒకటి ప్రజలను భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. ఎవరు కూడా మీరు చెప్పే మాటలు నమ్మరు. మీరు ఎటువంటి పరిస్థితులు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. జై అమరావతి. మాట్లాడు. తుళ్లూరులోని శిబిరం దగ్గర రాజధానికి ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలోని ప్రధానంగా నరేంద్ర మోడీ, అట్లాగే సీఎం చంద్రబాబు నాయుడు, దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో వాళ్ళ చిత్రపటాలకు ప్రస్తుతం పాలాభిషేకం చేస్తున్న రైతులు. ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రధానంగా రైతులందరూ కూడా ఇందులోనే పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే బాణాసంచాకు పాల్చి స్వీట్లు పంచుకున్న రైతులందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ పాలాభిషేకంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా రైతులు ఈ ఉద్యమం నేపథ్యంలోని, వాళ్ళ పోరాట నేపథ్యంలోని రైతులందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, అట్లాగే కూటమి నేతలుగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, దాంతోపాటు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు చొరవ తీసుకోవడంతో ఈ విధంగా అమరావతికి చట్టబద్ధ కల్పిస్తూ ఈ విధంగా పూర్తి స్థాయిలోని 2 సభల్లో కూడా ఆమోద ముద్ర వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని రైతులందరూ కూడా తమ ఆనందాన్ని, తమ హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ విజువల్స్ లోని ప్రధానంగా రైతులందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన పాలాభిషేకంలో పాల్గొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున రైతులందరూ కూడా పాల్గొంటున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ఈ భారీ కార్యక్రమానికి సంబంధించి, ఎందుకంటే తుళ్లూరు శిబిరం అంటేనే మనం గతంలో ఉద్యమం టైంలో చూసినట్టయితే భారీ మొత్తంలో రైతులు ఈ శిబిరంలో కనిపించే వాళ్ళు, శిబిరంలోని తమ నిదానాలతో హోరెత్తే వాళ్ళు. ఈ రోజు చట్టభద్రత కల్పించే సమయంలో కూడా అదే స్థాయిలో కూడా రైతులు పాల్గొంటున్నారు. తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ పాల్గొని ఇక్కడ ముగ్గురు నేతలకు సంబంధించి సీఎం, దాంతోపాటు ప్రధాని, దాంతోపాటు డిప్యూటీ సీఎం ముగ్గురికి కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ పాలాభిషేకంలో పాల్గొంటున్నారు. చెప్పండి, అమరావతి
చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలోని ఉపాధి గురించి ప్రధానంగా ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉండబోతుంది, అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అసలు ఏం మాట్లాడాలో ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే చట్టబద్ధత అనేది కల్పించారు. ఇన్నాళ్ళు మా కష్టపడ్డ కష్టం అదంతా ఇప్పుడు నెరవేరిందని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే గతంలో చట్టబద్ధత కల్పించాలని మేమే కోరాము. ఒక 2 నెలల క్రితం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే కోరాము. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు ఎంత విధ్వంసం జరిగిందో, రాజధాని అనేది లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ అనే కాదు, కేవలం 70 ఏళ్ల భారతదేశం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గెజెట్ నోటిఫికేషన్ అని ఒక రాజధాని కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం అండి. దానికి మేము చాలా ఆనందంగా, సంతోషంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అమరావతి రైతుల తరఫున. అట్లానే ప్రభుత్వం మాకు ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా రకాలుగా కల్పిస్తుందని మాకు చాలా ఆశాభావం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ సిఆర్డి ఆఫీస్లో జాబ్ క్యాలెండర్ అనేది పడుతున్నాయి. వాటికి చాలా మంది విట్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ కానీ వాళ్ళందరూ వచ్చి ఏదో ఒక దాంట్లో ఉపాధి అవకాశం అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఉపాధి అవకాశాలు అనేది చాలా మెరుగ్గా ఉంటుందండి. ఫ్యూచర్లో కూడా బాగా ఉపాధి అవకాశాలు, ఇప్పుడు పరిశ్రమలు వస్తే ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఉపాధి అవకాశాలు ఇక్కడ ఏముండే, ఒట్టి జనాభాలు కూడా లేరు. ఇంకొంతమంది అంటున్నారు అసలు ఇక్కడ బయటకు వస్తే తినడానికి లేదు, కాఫీ తాగడానికి కూడా లేదు అని అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ మీడియాలో. అసలు వాళ్ళు చూసారా ఇక్కడికి వచ్చి? అంటే మేము ఇక్కడ బతికే వాళ్ళం, అంటే మేము తిని తాగడానికి ఏమీ లేకుండా మేము ఇన్నాళ్ళు బతికామా? మా తాత ముత్తాతల నుంచి కానీ ఏమి లేకుండా మేమైనా బతికామా? వాళ్ళు అసలు ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ మీడియాల్లో కానీ అవన్నీ తినడానికి కూడా ఏమి దొరకదు, తాగడానికి కూడా ఏమి దొరకదు అని అనేసి మాట్లాడేస్తున్నారు. ఇదంతా దయచేసి ఎవరు నమ్మమాకండి. వాళ్ళ కేవలం దుష్ప్రచారం. వాళ్ళకి అమరావతి అనే మాట వాళ్ళకి ఇష్టం లేదు. ఏ రకంగా అయినా ఉపాధి అవకాశాలు ఇక్కడ కల్పించకూడదు. ఇప్పుడు బయట నుంచి వచ్చే వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు భయభ్రాంతులు చేయడం కోసమే వాళ్ళు చేస్తున్నది మెయిన్, అంతే తప్పించి ఇదేం లేదండి. ఎన్నో పోరాటాలు, ఎందుకంటే 1631 రోజుల పాటు పోరాటం కావచ్చు, దాని ఫలితంగా ప్రస్తుతం చట్టసభల్లోని భద్రత వచ్చింది. అమరావతికి సంబంధించి ఏమనుకుంటుంది అంటే 1631 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఖచ్చితంగా ఒక శుభకరమైనటువంటి ముగింపుగానే ఈ అమరావతి ఉద్యమం నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందండి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇంత సుదీర్ఘమైనటువంటి ఉద్యమం బహుశా లేదు, భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు. అటువంటి ఉద్యమం అమరావతి ఉద్యమం. మనం చూసుకున్నట్లయితే 2014 సంవత్సరంలో ఏ విధంగా అయితే అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ను ఆనాడు విభజించారో, ఆనాడు రాజధాని కూడా లేనటువంటి ఒక రాష్ట్రానికి ఒక నాయకుడి పిలుపు మేరకు మరి స్వచ్ఛందంగా 29,000 మంది రైతులు వచ్చి 34,000 ఎకరాలు తమ భూముల్ని రాష్ట్రం కోసం ఆనాడు ఇచ్చినటువంటి రికార్డు భారతదేశంలో ఇప్పటిదాకా అయితే లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఒక కేస్ స్టడీగా నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆనాడు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటాను, అమరావతి రాజధాని అని చెప్పినటువంటి వ్యక్తి 2019 తర్వాత మరి 3 రాజధానులని అసెంబ్లీలో బిల్లు పెట్టడం, తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం, 2024 ఎన్నికలు 3 రాజధానులకి ఒక రెఫరెండం అని చెప్పడం, తర్వాత మొన్న ఈ మావిగన్ అని చెప్పి ఒక కొత్త డ్రామాకు తెరదీయడం అనేది మనం చూస్తా ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నాయకత్వం అంతా కూడా 2014 అయినా, 19 అయినా, 24 అయినా, భవిష్యత్తులో అయినా సరే అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలి, దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలి, భవిష్యత్తులో ఎలాంటి తొగ్గులకులు వచ్చినా కూడా ఈ అమరావతిని మార్చకుండా ఉండాలి అనే ఒక లక్ష్యంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒక సమర్థత ఉన్నటువంటి నాయకుడికి, పరిపక్వత లేనటువంటి నాయకుడికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ. ఎందుకంటే 1631 రోజుల పాటు అమరావతి రైతులందరూ కూడా అంటే బయటికి చెప్పుకునే బాధ ఒకటి ఉంటుంది, అయితే లోపలే వాళ్ళు ఎంత మదనపడి అనేక మంది అమరవీరులైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో అమరావతిలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెలుగులు విరజిమ్మాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతంలో అయితే ఇక్కడ దీపాన్ని కూడా ఆయన వెలిగించడం, ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా రాబోతా ఉన్నారు. ఖచ్చితంగా వారిద్దరూ కూడా ఇక్కడ దీపాన్ని వెలిగించి తర్వాత అమరావతి రైతులు ఎవరైతే మహిళలు పోరాటం చేశారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడానికి సభా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది.
అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ పెద్దలందరికీ కూడా అమరావతి రైతుల తరఫున, అమరావతి మద్దతుదారుల తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే అమరావతిలోని పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతోని భారీగా 1,00,000 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి చేస్తున్నారనే దానిపై కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దానికి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకి అసలు ఏమాత్రం కూడా అర్థం పర్థం లేనటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అక్కడ ఏ రోజైనా ఆయన అవినీతిని కనుక చూసుంటే ఆయన ఖచ్చితంగా కేసు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితి ఉండేది కదా. అంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏ చర్యలు తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి లేకుండానే అక్రమ కేసులు పెట్టినటువంటి వ్యక్తి నిజంగా అవినీతి జరిగి ఉంటే ఆయన ఆగేవాడండి. కాబట్టి ఇవన్నీ కూడా బోగస్ మాటలుగానే మేము భావిస్తా ఉన్నాం. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, గతంలో తమిళనాడులో మనం చూసాం, జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధి సమయంలో ఒక స్కామ్ జరిగిందని దానికి ప్రత్యేకమైనటువంటి ఒక సెల్ పెట్టి ఎవరైనా ఫిర్యాదుదారులు ఉంటే దానికి ఫిర్యాదు చేయండి, నేను యాక్షన్ తీసుకుంటా అని నాటి డిఎంకే మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అరెస్ట్ చేసి లోపల పంపించినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఏం చేశాడు నిజంగా అవినీతులు ఉంటే? కాబట్టి ఇవన్నీ బోగస్ మాటలు. అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్. భవిష్యత్తులో ఒక ప్రపంచ స్థాయి అగ్రగామి నగరంగా అమరావతి రూపొందుతుందని మాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. పరిస్థితి చూస్తున్నాం. చాలా మంది రైతులు ఇక్కడికి వచ్చి ప్రధానంగా ఏదైతే ఉందో పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంట్లో చిన్నపిల్లలతో పాటు అమరావతికి సంబంధించిన మహిళలు కూడా పాల్గొని పెద్ద ఎత్తున తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇటు అమరావతిలోని ప్రధానంగా తుళ్లూరులో జరుగుతున్న రైతులకు సంబంధించి ఆనంద కోలాహలాలకు సంబంధించిన సంబరాలు, భారీ ఎత్తున రైతులు పాల్గొని అమరావతికి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.